మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. తాళలేసిన ఇండ్లని కావచ్చు, దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలనే తేడా లేకుండా వాళ్ళు చొరబడతా ఉన్నారు. దేవుళ్ళ కాడ నుంచి వాళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు. సో వెండి విగ్రహాలు ఇప్పటికే చాలా వరకు కూడా దొంగతనాలు జరిగినాయి. సో అమ్మల్వాడిలోని మైసమ్మ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో తరచుగా మనం వింటున్నాము, ఎవరైతే కొంతమంది ఆకతాయులు అంటే మద్యానికి బానిసైన వాళ్ళు, మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఇట్లాంటి తప్పుడు పనులకైతే పాల్పడుతున్నారు అనేది తెలుస్తూ ఉంది ఈ మధ్య కాలంలో ఈ ఏరియాలో. సో అమల్వాడి మైసమ్మ టెంపుల్ నియర్ బై లొకేషన్లోని ఈ ఏరియా ఏదైతే ఉందో చాలా మంది వల్ల బిక్కుబిక్కుమంటే గడుపుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే కొంతమంది మత్తులో ఉండి వాళ్ళు అంటే వాళ్ళతో మాట్లాడే టైంలో కూడా ఇవాళ మేము మాట్లాడలేకపోతున్నాము, ఒకవేళ మేమేమన్నా ప్రశ్నించినా కూడా వాళ్ళు మమ్మల్ని వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు. సో ఈ లొకేషన్లో చూస్తే ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా నిఘా ఉంది. కాకపోతే ఆ సీసీ కెమెరా నిఘాని కూడా దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న ఎక్కడైతే మనకి ఎలక్ట్రిక్ కంప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉన్న లైట్స్ని పలగొట్టడము, ఇక్కడ ఉన్న సీసీ కెమెరాని వాళ్ళు కట్ చేయడము అండ్ దాని తర్వాత ధ్వంసం చేయడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఈ ఏరియా ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ ప్రమిసెస్కి నియర్ బైలో ఉండే లొకేషన్ ఇది 3 టౌన్ ప్రమిసెస్కి వస్తుంది. సో మరి అధికారులు మరి దీంట్లో ఎందుకు వైఫల్యం చెందుతూ ఉన్నారు? దగ్గరనే అండి, ఇప్పుడు మనకి 3 టౌన్ అనేది కూతవేటు దూరంలోనే ఉంటుంది. గట్టిగా ఒక అరిపేసినాం అంటే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఏరియాలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయంటే మరి పోలీస్ అధికారులు పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఎంత సవ్యంగా నిర్వర్తిస్తూ ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ ఉంది. సో మైసమ్మ టెంపుల్ అంటే ఎంత పవిత్రంగా పొద్దున్నే లేచి ఇక్కడ చుట్టుపక్కల మీరు చూస్తే మొత్తం చుట్టూ సరౌండింగ్ ఇండ్లే ఉంటాయండి. ఎన్నో మార్పుల ప్రదేశాల్లో జరిగిందంటే చాలా ఓకే అనుకోవచ్చు. సో ఇది ఇంత గల్లీలోకి వచ్చి ఇంత దౌర్జన్యంగా వాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తూ ఉన్నారంటే సడన్గా ఎవరన్నా బయటకు వచ్చి అరే ఎవర్రా మీరు అని చెప్పేసి ముంగటికి వచ్చినామంటే వాళ్ళు మనల్ని కొట్టేసి వెళ్ళిపోతారు, లేకపోతే చంపేసి వెళ్ళిపోతారు. దొంగతనానికి వచ్చినప్పుడు కూడా మనం ప్రశ్నించే ఇది లేకుండా పోయింది. సో ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుంచి జరుగుతా ఉన్నాయి ఇక్కడ దొంగతనాలు? 5-6 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 3వసారి. ఒకసారి ముక్కు పోయింది, ఒకసారి అద్దతులం బొట్టు పోయింది, ఒకసారి చెమ్మాయిలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు వారం రోజులే విగ్రహం పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే వరకల్లా గుడి తాళం తీసే వరకు 2 విగ్రహాలు ఇలా 2 పోయినాయి. ఆడవాళ్ళు రమ్మంటే కూడా భయపడుతున్నారు. నేను ఇక్కడ నన్ను ఊరికి పోతా కదా, 20 రోజులైనా అమ్మకు స్నానం ఉండదు. ఎందుకంటే నువ్వు లేని మేము రాము. వాళ్ళు వచ్చి ఏమైనా వేసిపోతారని వీళ్ళు భయపడతారు. గతంలో ఏమైనా జరిగినాయి ఇట్లాంటి దాడులు? ఏమైనా జరిగినాయి? ఇండ్లలో కోడు డోలు కొట్టుడు అట్లా అని ఏమైనా చంపేసి భయపడతారు. వాళ్ళు ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా రారు. నేను వచ్చినాకనే మళ్ళీ లోలు పెడితేనే అందరు వస్తారు, మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉన్నది. మరి పక్కనే ఉండగా కూడా ఇన్ని దొంగతనాలు ఎందుకు చేస్తా ఉన్నాయి? పోలీసు వాళ్ళు ఏమైనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా లేదా? మరి వాళ్ళు మేమందరం పోతలేం కదా, పోయి వీళ్ళందరూ ఒక ముట్టు ఉంటేనేమో వాళ్ళు కూడా వస్తారు. ఇక గిట్నే అనుకుంటా పోతుంది అంతే. ఏమన్నా అంటే గుడి కాదు అనుకుంటారో మరేమో వీళ్ళు గుడక ఒక్కళ్ళు గుడక రారు చేయరు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తాలని చూసుకుంటామంటారు అన్నట్టు. నైట్ అంటే ఏ టైంలో వచ్చి ఇక్కడ తాగి తందనాలు ఆడుతా ఉన్నారు ఏమన్నా తెలుసామా? 11-12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చి కూర్చుంటారు. కరెక్ట్ 3 గంటల దాకా ఉంటారు. మరి అమ్మ ఇప్పుడు ఇంత మీ ముంగట్నే మీ కళ్ళ ముంగట్నే జరుగుతా ఉన్నాయి. 12 గంటల నుంచి వచ్చి కూర్చుంటున్నారు, తాగుతున్నారు అని చెప్తా ఉన్నారు. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇంతమంది ఉన్నారు అంటారు సార్, మీ ఇంట్లో ముంగట వచ్చి తాగుతున్నామా మీకేం బాధ అనేసి అని అంటారు. డోర్లు కొడతారు. నైట్లు అంటే డోర్లు కొట్టుతున్నారు, డోర్లు కొడతారు, వెళ్ళిపోతారు. ఎవరు చూస్తే భయం. మళ్ళీ మీ ఇంటి ముందుకు వచ్చి తాగుతున్నామా అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో మీకు డైల్ 100 ఉన్నది. డైల్ 100 ఉంది. డైల్ 100 ని మీరు ఎందుకు యూజ్ చేసుకోవచ్చు? చేస్తే వచ్చిర్రు హారన్ కొట్టేటట్లంటే ఎక్కడెక్కడ పరారైపోతారు. అడగండి, ఇక్కడ కంప్లైంట్ చేసిరా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిరా? ఇప్పటి వరకు వాళ్ళు హారన్ కొట్టుకుంటూ వచ్చే లోపంటే వెళ్ళిపోతారు. బైక్ మీద కొట్టద్దు కదా, కొట్టుకుంటే చెరగాలు పారిపోతారు. సో ఇక్కడ మనకి స్థానిక కార్పొరేటర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అనసా మీరు చెప్పండి, అంటే ఇదంతా కూడా దొంగతనాలు జరుగుతా ఉన్నాయి. పోలీసు నిఘా అనేది ఎందుకు తక్కువగా ఉంది ఇక్కడ? మనం గతంలో చూసుకున్నట్టయితే ఈ ఏరియా ముందు నుంచి కూడా క్రైమ్కి పెద్ద అడ్డాగా మారింది ఇది. ఎందుకంటే ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ సమీపంలో ఉండడం వల్ల అక్కడ నుంచి వచ్చిన గంజాయి అంతా కూడా ఇక్కడ ఉన్న చాలామంది విక్రయించి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇది చాలా రోజులు పబ్లిక్ నుంచి విని నా సొంత డబ్బులతో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ
దురదృష్టవశాత్తు అవి కూడా పనిచేయకుండా చేసారు. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ లైట్లు ఆఫ్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేసి వారి కార్యకలాపాలు చేస్తారు. మరి చేసినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు సైలెంట్గా కాల్ చేయమంటే చెయ్యరు. ఆ టైంకి చేయకుండా వేరే నెక్స్ట్ డేనో ఎప్పుడో మళ్ళీ చెప్తారు. చెప్పినప్పుడు మనము పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేద్దామంటే ఆ టైంలో అక్కడ ఉండరు. సో ఇది ఎప్పటికి జరుగుతున్నది. మనకి ఎప్పటికి కూడా ఇక్కడ రెగ్యులర్గా అడ్డా అని కాదు, ఒక రౌండ్ కాదు, ఇక రెగ్యులర్గా 2-3 పోలీసులని ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నది. తిరగాల కంపల్సరీ అంటున్నా. ఖచ్చితంగా ఉండాలా, తిరగడం కాదు. ఇక్కడ రాత్రి పెట్రోలియం జీప్ కూడా ఇక్కడే ఆగాల. అయితేనే ఇట్లాంటి దానికి మనం చలమగీతం వాడచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ గురించి తెలుసు. ఎందుకంటే వాళ్ళు మత్తులో గంజాయి డైజోఫామ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఎవరిని ఏమంటారో కూడా తెలియదు. ఆఖరికి లేడీస్ కూడా అటు ఇటు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది ఈ మత్తులో. సో పోలీస్ వాళ్ళకి మేము ఒక్కసారిగా 2 సార్లు కాదు చాలా సార్లు చెప్పినాం. వచ్చిన పోలీస్ అధికారులు మారుతున్నారు కానీ అక్కడ పోలీస్ వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు ఏం లేవు. పోలీసు వ్యవస్థ కంప్లీట్గా ఇక్కడ విఫలమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యావరేజ్గా యావరేజ్గా ఈ గల్లీ నుంచి ప్రతి ఇయర్ ఒక ఇంతకుముందు మనం కార్పొరేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి ఏం జరగకుండా చూసుకుంటాం. కానీ ఈ చిన్న సంఘటనలు కూడా జరగకుండా మనం ఎంతవరకు అని చూస్తాం. పోలీస్ వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ వాళ్ళు నిర్లక్ష్యన దౌరే ఈరోజు ఇక్కడ ప్రజలకు ఇదంతా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి నగలు ఇంతకుముందు కూడా పోయినాయి, ఇది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ తాగుడుకు బానిసలై ఈ నగలు నమ్ముకొని వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఇట్లా ప్రజలు ఎన్నిసార్లు వాళ్ళకి పోలీస్ అధికారులకు చెప్పినా కానీ వాళ్ళకి చెవున పడతలేదు. ఇప్పుడు సాక్షాత్తు సిఐ గారిని పిలిపిస్తున్నారు, సిఐ గారు కూడా వస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు వారు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళు చూస్తే లైవ్లో చూస్తే అని వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి పోలీస్ అధికారులను కూడా పిలుస్తున్నాము, పోలీస్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్గా మనకి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఈ ఏరియా అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉండాలి. రెండోది ఏంటంటే పోలీసులు ఖచ్చితంగా ఇక్కడ అడ్డా వేసి ఉండాల్సిన అవసరం ఉన్నది. అమ్మలవాడికి సంబంధించిన కార్పొరేటర్ సుధీర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ నిధులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నిధులు కాకుండా ఇప్పుడు మనకి వాళ్ళ కార్పొరేషన్ నిధులు కాకుండా వాళ్ళు అంటే స్వయంగా తన చేతుల మీదుగా తన ఓన్ అమౌంట్తో వాళ్ళు సీసీ కెమెరా నిఘా పెట్టడం జరిగింది. ఇవి ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కట్ చేయడమా లేకపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళకి తెలుసు. ఇవి ఎలక్ట్రిక్ కంప్స్ ఉంటాయి, ఇక్కడ లైట్స్ కూడా గతంలో మనకి పలగొట్టిర్రు. అండ్ దాని తర్వాత వీటిని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేసేసుకొని పోతా ఉన్నారు. గతంలో కూడా అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ అనేది కూడా మిస్ అయింది అని చెప్తా ఉన్నారు. ఇవాళ చూడండి గల్లీ ఏకమైపోయింది. అంటే గుడిలో పడతా ఉన్నారు. గుడిలో పడ్డ వాళ్ళకి ఇళ్ళలో పోవడం పెద్ద సులువేం కాదు. గతంలో కూడా ఇక్కడ క్రైమ్ రేట్ అనేది చాలా తారాస్థాయిలో ఉండే. సో ఈ మధ్య కాలంలో గంజాయి అనేది నిజామాబాద్ జిల్లాలో ఏరులై పారుతూ ఉంది. దీనికి అంటే ఈ గంజాయి మత్తులోనే ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. సో మరి అధికారులు మరి ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది దీని మీద ఒక పెద్ద చర్చ అయితే ఉంది. అమ్మ మీరు చెప్పండి, అంటే ఇదంతా కూడా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? నిజామాబాద్లో ఏం జరుగుతూ ఉంది ఇదంతా కూడా? ఇక్కడ 8-9 కాకన్నా తాగుడు చేసుకొని అరుగుల మీద కూర్చుండు, ఇదో ఆ అరుగుల మీద కూర్చుండు. ఇక్కడ రావాలంటే భయం, మేము భయం అవుతుంది. ఏం చేయాలి? వాళ్ళకి ఏమన్నా మీకేం చేసేది, మా పైసా మేము తింటున్నాం అంతా. చాలా వరకు కూడా భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం. నా బిడ్డే నేనే ఉంటాం. మొన్న 15 రోజులు డోర్ కొట్టుకుంటా పోయినరు. ఒకనాడు ఇక మా బిడ్డ చూసి ఏం చేసింది, ఆ డోర్ కాడికి వచ్చి డోర్ మెల్లగా తీసింది, లైట్ వేసింది. లైట్ వేసి చూసే వరకంటే ఎటో పారిపోయిండు. మేము ఎక్కడని పడతాం, అక్కడికి వెళ్ళి ఇంతవరకు కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అని కూడా నేను తిట్టిన. పగబట్టేసిండ్రు, డోర్లు కొట్టుకుంటూ చేరుతుండ్రు. ఇప్పుడు 15 రోజులు అయ్యా, మేము ఏం చేస్తాం? ఎవరిని అడిగినా కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి, అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూస్తే మరి అసలు లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పినట్టు కనబడతా ఉంది. మీ ఏరియాలో దొంగతనం అనేది తారస్థాయికి పోతా ఉంది. అంటే ఇది 2వ సారి కాదు 3వ సారి అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ బందోబస్తు ఎందుకు తగ్గింది? అదేవిధంగా ఈ దొంగతనాలు జరగడానికి మూల కారణం ఏంటంటారు? మత్తు పదార్థాలేనా? సార్ ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ మాట్లాడిన ప్రజలంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. ఏదో ఒక 2 సంవత్సరాలు ఇక్కడ కిరాయి ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే కాదు. ప్రతి ఒక్కరు వాయిస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ఇక్కడ పుట్టి అన్ఎడ్యుకేటెడ్, అంటే స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి వాళ్ళ చదువు దారి తప్పి ఈ గుట్కాలు పాన్లు సిగరెట్లు తినుకుంటా ఈ చుట్టుపక్కల తిరిగేటోళ్ళంతా ఈవినింగ్ అవర్స్లో ఇక్కడ అడ్డా పెడతారు సార్.
ఇక్కడ అడ్డా పెడతారు, ఇక్కడనే సిగరెట్లు తాగుతారు, ఇక్కడనే గుట్కాలు తింటారు, అచ్చిపోయే అమ్మాయిలను చడాయిస్తారు. మా గల్లీలో ఒక ఇంటి ఆడపడుచును ఈ రెండో ఇల్లు ఉంటాయి సార్. ఇక్కడికి రావడానికి కూడా మేము కండ్లకు మేము కాయలు కాచుకుంటూ మా ఇంటి ఆడపిల్లని కూడా పంపాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి సార్. ఇక్కడ లా కాదు, ఏ పోలీసు వాడు రావడానికి కూడా భయపడతారు. ఒకవేళ వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళ పనులు చేసుకుంటారు, పైన అయిపోయిందని వచ్చిన పోయినామంటే అంతేనా? నేను ఇదే గల్లీలో పుట్టి పెరిగిన సార్. ఇప్పటి వరకు సార్ ఈ గల్లీలో ఈ గుడికి కానీ, ఇక్కడ ఈ గల్లీలో అమలవాడి చౌరస్తా నుంచి ఈ రైల్వే స్టేషన్ పోయే రూట్ కానీ ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు సార్. ఇక్కడ మెయిన్ ఒకటే రీజన్, ఇక్కడ సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలు ఎత్తుకపోతే, ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా అక్కడ పెట్టిన సీసీ కెమెరా కూడా ఎత్తుకొని పోయింది సార్. ఈ సీసీ కెమెరాలు పని చేయకుండా పోతున్నారు. మా ఇంట్లో కూడా 3 బండ్లు ఉంటాయి సార్. రోజు 3 బండ్లకు 3 బండ్లు 6 months బ్యాక్ పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోయింది సార్. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నియర్ బైలో ఉన్న పెట్రోల్ అనేది తీసేసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు అని చెప్తాను. అంటే ఇవంతా కూడా చూస్తే ఒక మల్టిపుల్ ఇష్యూస్ అనేవి బయటపడతా ఉన్నాయి. అవును సార్, నిజమే. మల్టిపుల్ ఇష్యూస్ అందరు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో. వీళ్ళు చెప్పింది ఇప్పటివరకు అంతా నిజమే సార్. గుడికే రాలేని సిచ్యువేషన్లు ఒక స్త్రీలు ఉన్నారంటే సార్, ఇక్కడ లా అండ్ ఆర్డర్, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎంత సీరియస్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయింది. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఎంత పురాతనమైనటువంటి టెంపుల్ ఇది, ఎన్ని సంవత్సరాలు చరిత్ర దీనికి? సార్ నేను పుట్టినప్పటి నుంచి ఉన్న టెంపుల్ సార్ ఇది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పట్టించుకునే నాదులు లేరు, గవర్నమెంట్ అండర్టేకింగ్లో కూడా ఫండ్స్ రావు, ఏది డెవలప్మెంట్ ఉండదు సార్ ఇక్కడ. ఇప్పుడు చిన్న పిల్లల్ని వీధిలోకి ఆడిపించుకునేంత ధైర్యాన్ని కోల్పోతున్నారు ఇట్లాంటి స్త్రీలు, ఇలాంటి అమ్మాయిలు. రేపు పొద్దున ఇంటి ముంగడ కూడా నిలబడి ముగ్గేసే సిచ్యువేషన్స్కి రానే రోజులు వస్తే ఈ గల్లీ పరిస్థితి ఏం కావాలి సార్? ఇదంతా కూడా పోలీసుల అదుపులో నుంచి వెళ్ళిపోయింది ఈ గల్లీ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. టెంపుల్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ, ఈ టెంపుల్ మైసమ్మ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు ఇది ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది 2001 అని చెప్పి మనకి ఇక్కడ ఒకటి ఉంది. కాకపోతే ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్నట్టుగా మనకి ఇక్కడ అమల్వాడి స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే అమ్మవారిని దర్శించుకోవడానికి కావచ్చు, పూజలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ అమ్మవారి గుడిమెట్లు ఇవాళ ఎక్కలేకపోతూ ఉన్నారు, ఇవాళ ధైర్యం చేయలేకపోతున్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా పోలీసు ప్రొటెక్షన్ అయితే ఉండాలా, ఇక్కడ ఒక నిఘా అనేది ఉండాలా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, అంటే ఈ అమ్మవారికి మొత్తం సేవలు మీరే చేస్తారా, లేకపోతే ఇంకా ఎవరైనా వస్తారా? నేనే చేస్తా. ఓసారి వస్తారు, కానీ ఎట్టన్నా ఊరికోతే మాత్రం నెల కానీ నేను రాకపోతే అట్నే ఉంటుంది గుడి. ఎందుకంటే భయపడతారు పబ్లిక్. అంటే ఇట్లా జరుగుతా ఉన్నాయి, ఇట్లా దాడులు చేస్తున్నారని భయపడతా ఉన్నారు. నన్ను ఏం చేస్తారో ఎవ్వరు వమ్మన్నవారు. సో ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మాట్లాడితే 100 ఏళ్ల చరిత్ర ఉందని అంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాల కింద వెలిసింది? ఏండ్ల నుంచే ఉన్నది. ఇప్పుడు 100 ఏళ్ళ పైన ఉన్నదట చెట్టు, అప్పటి నుండి ఉన్నది. ఇప్పుడు ఇంకా ఈ మట్టుకు నేను నిలబడ్డ నుంచి ఈ 30 ఏళ్ళ నుంచి జర ఇంకా ఇంత మందం లేకుంటే ఇళ్ళనే కూర్చుండు, ఇళ్ళనే తాగుడు, ఇళ్ళనే సిగరెట్లు ఆడుడు అన్ని. అక్కడ వెనకకు కట్టిపించిన, ఇక్కడ గేట్లు పెట్టిపించిన నా అందుబాటులో నేనున్న నుంచి. ఇవి అయిపటికి ఈ రేకులు వేయించినాం మేమే. ఇవన్నీ ఏ సుట్లో ఎవ్వరు ఏం చేయలేరు. ఇక్కడ గుడికి ఏమేమి పోయినాయి అమ్మవారికి సంబంధించిన ముక్కు పోగు పోయింది, ఇంతకుముందు అద్దతులం బొట్టు బిల్ల పోయింది, మళ్ళా మొన్న ఆ విగ్రహం పోయింది. సెమ్మాయిలు పెద్ద సెమ్మాయిలు తెచ్చిన అవి కూడా ఎత్తుకుపోయాను. నేను ఊరికి కొత్త కథం ఇక ఉండయి లడ్డూలు. ఇక్కడ పిల్లలు గణపతిని పెట్టినా కానీ సెమ్మాయిలు ఉంచరు, ఎవి ఉంచరు. ఇక వాళ్ళకి ఎత్తుకపోవడే. వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వచ్చేసరికి వెళ్ళిపోతారు. వాళ్ళు వస్తారు, ఇక్కడ సౌండ్ చేసుకుంటే ఎందుకోసం వాళ్ళు ఫీల్డ్ డ్రెస్ లో రావాలా, వచ్చి వాళ్ళకి పట్టుకోవాలా. వాళ్ళు అదే డ్రెస్ ఆ నుంచి సౌండ్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ పోలీసు వాళ్ళు ఇట్లా ఒక 2 రౌండ్లు వేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పటి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇండియా నుంచి ఉంటారు. ఎవరికి చెప్పాలి ఇక మా పరిస్థితి? అంటే ఇవాళ బయటకి వచ్చి తిరగాలంటే కూడా ఈ గల్లీలో భయపడుతున్నారు మహిళలు అని చెప్పి చెప్తాను. సాదా బాల్కనీలకు రానియం మేము మా పిల్లలకు. ఏం చెప్తారు ఇంకా? ఇంట్లో ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు ఇది మా ఇల్లు, అది మా ఇల్లు. ఈ బాల్కనీలకు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడుతున్నామా, ఇల్లు కట్టాలన్నా కూడా బాధ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఎవరేం చేస్తారు? ఇప్పుడు చెప్పినాం కదా, ఈ రాత్రికి మళ్ళీ ఏం చేస్తారని కూడా భయం అవుతుంది మాకు. ఇవాళ మీరు ఇంత చెప్పినా కూడా భయపడతా ఉన్నారు, మళ్ళీ మరి పొద్దున ఏమన్నా అవుతుందని. రాత్రి ఈ రోజు కాకుండా ఈ వారం లోపలనే ఏదో ఒక కథ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అందరు వచ్చి చెప్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఏ రాత్రి అయినా వచ్చి మళ్ళీ ఎవరో డోర్లు కొడతారు, గేట్లు వల్ల కొడతారు, ఇక్కడ బండ్లు ఉంటాయి, బండ్లు కాల పెడతారు, పైపులు ఉంటాయి, పైపులు వల్ల కొడతారు, అన్ని చేస్తారు. ఏం చెప్తారు? ఎవరికి చెప్తారు? కాబట్టి మేము ఇప్పుడు ఇంత ధైర్యం చేసుకుని మేము బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నాము. ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు అత్తమ్మ ఈమె ఉంటుంది, పూజ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళం, మేమే ఉండేటోళ్ళం.
వాళ్ళము. ఎవరైనా వచ్చినా కూడా పాపం వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి ఒక రాత్రి అట్లా వేసి దొక్కేసిండ్రంట. సో ఇదండి మొత్తానికి క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఎవరైనా వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పినా లేకపోతే కంప్లైంట్ ఏమైనా చేసినా కూడా వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ ఉన్నారు అని తెలుస్తూ ఉంది. ఇవాళ కూడా సుమన్ టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మనం యాక్చువల్లీ 2 days బ్యాక్ రైల్వే ప్రమిసెస్లో ఒక ఇన్సిడెంట్ గంజాయి పైన అయితే ఉక్కుపాదం మోపుదామని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన ఆ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత ఎవరైతే సుమన్ టీవీకి ఆశ్రయించడం జరిగింది. సో యాక్చువల్లీ మనకు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇది ఎర్లీ మార్నింగ్ జరిగింది, ఒక 2 గంటల సమయం కింద జరిగింది కాబట్టి మనం కాల్ చేసిన వెంటనే మనం ఇక్కడికి వచ్చినాం. ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రం ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే వీళ్ళంతా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ అరిచేట్ల ప్రాణం పెట్టుకుని ఇవాళ ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఏమవుతుంది, రేపు పొద్దున అంటే వీళ్ళంతా కూడా యాంటీగా చెప్తా ఉన్నారు, బ్యాడ్గా చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు భయపడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా అంటే దాదాపు ఇప్పుడు ఈ అమ్మవాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఎవరైతే చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలా బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు సార్ ఒక 3 నెలల కింద వస్తే సార్ ఇట్లా బెల్లు కొట్టిపోయారు అన్నది అక్కడ ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు బెల్లు కొట్టకూరు సార్, మీరు బగరు బట్టల మీద రండి వచ్చి మీరు చూడండి అని చెప్పిన వినలేరు. పోయిన నెలలో ఒక నూనె క్యాన్ తెచ్చినాం, ఆ నూనె క్యాన్ ఎత్తుకపోయారు. మళ్ళా వారంలో నూనె క్యాన్ తెచ్చినాం, నూనె క్యాన్ ఎత్తుకపోయారు. ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, టార్గెట్ చేస్తూ ఉన్నారు, వాంటెడ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు.